దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో భారీ భూకంపం సంభవించి తీవ్ర విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో నమోదైన ఈ శక్తివంతమైన భూకంప ధాటికి పలు ప్రాంతాలు క్షణాల్లో అతలాకుతలమయ్యాయి. ఈ భూ అంతర్గర్భంలో సంభవించిన తీవ్రమైన ప్రకంపనల కారణంగా అనేక నగరాల్లో పెద్ద ఎత్తున భూమి తీవ్రంగా కంపించి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. నివాస గృహాలు, వాణిజ్య భవనాలు ఒక్కసారిగా తీవ్రంగా ఊగిపోవడంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు రోడ్లపైకి పరుగులు తీశారు. వందలాది కిలోమీటర్ల మేర ఈ ప్రకంపనాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ భారీ విపత్తు తీవ్ర మానవ నష్టాన్ని మిగిల్చింది. Atrapada en este edificio, era de 4 pisos y se vino abajo. నిమిషాల వ్యవధిలోనే సంభవించిన ప్రకంపనల వల్ల బహుళ అంతస్తుల భవనాలు, నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. సహాయక బృందాలు అక్కడకు చేరుకొని బాధితులను ఆసుపత్రులకు తరలించారు. భవనాలు కూలిపోవడంతో వాటి శిథిలాల కింద ఇప్పటికీ వందలాది మంది చిక్కుకునిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. శిథిలాలను తొలగించి లోపల చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటకు తీసేందుకు అత్యవసర సహాయక బృందాలు, ఆర్మీ బలగాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. క్షతగాత్రుల సంఖ్య వేలల్లో ఉండే అవకాశం ఉంది. ఈ భారీ భూకంపంతో ఇప్పటి వరకు 132 మంది చనిపోగా 570 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరికొన్నిసార్లు భూమి కంపించే అవకాశం ఉందని కొలంబియన్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. భూకంపం కారణంగా 1575 గృహాలు, 18 హెల్త్ సెంటర్లు, 52 స్కూళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధ్యక్షుడు అబెరాల్డో డీలా ఎస్ప్రియోలో తెలిపారు. 61 బిల్డింగ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని వెల్లడించారు. అలాగే తాము ప్రజలను ఒంటరిగా విడిచిపెట్టమని, వాళ్ళు ఎప్పుడూ తమ హృదయాల్లో ఉన్నారని అన్నారు. శక్తి వంచన లేకుండా నిరంతరం వారి కోసం శ్రమిస్తామని అన్నారు. అంతేకాకుండా 5 రాజధాని నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశంలో అత్యంత పేద ప్రాంతంగా ఉన్న చోకో ఈ భూకంపంతో తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ జనాభాలో 2/3 పైగా ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు రహదారి సదుపాయాలు పరిమితంగా ఉండటం, కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక బృందాలు బాధిత ప్రాంతాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొలంబియా కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రిసార్డాలా విభాగం కూడా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఇక్కడ పెరీరాలో అత్యధికంగా 60 మరణాలు నమోదైనట్లు సమాచారం. డెస్కోబ్రాడస్లోనూ అనేక భవనాలు దెబ్బతిన్నాయి. అధికారులు నష్టం స్థాయిని అంచనా వేస్తుండగా రెస్క్యూ బృందాలు శిథిలాల్లో గాలింపు కొనసాగిస్తున్నాయి. కాలీలోని యూనివర్సిటీ ఆసుపత్రిలో కొంత భాగం కూలిపోవడంతో లోపలున్న రోగులు చిక్కుకుపోయారు. ఆసుపత్రి మౌలిక వసతుల్లో దాదాపు 30% దెబ్బతిన్నాయి. పీడియాట్రిక్స్, ఇంటర్నల్ మెడిసిన్ విభాగాలతో పాటు నియోనేటల్ యూనిట్లోనూ కొంత భాగం కూడా ప్రభావితమైంది. శిథిలాల నుంచి కనీసం 4 రక్షించగా పలువురు రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణాల కోసం పోరాడుతున్న రెస్క్యూ బృందాలు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సైనికులు, స్వచ్ఛంద కార్యకర్తలు కలిసి శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. ఖాళీలో కూలిపోయిన ఓ భవనం నుంచి 2 మహిళలు, 2 పిల్లలను సజీవంగా బయటకు తీశారు.
వీలైనంత త్వరగా ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా అధికారులు తెలిపారు. Atrapar en este edificio era de 4 pisos y se vino abajo. భూకంప ప్రభావిత కొలంబియాకు పలు దేశాలు సహాయం అందించేందుకు ముందుకొచ్చాయి. ఈక్వెడార్ 47 మంది రెస్క్యూ సిబ్బంది, ప్రత్యేక శిక్షణ పొందిన శోధన కుక్కలు 7 రోజుల వరకు స్వతంత్రంగా పనిచేయగల పరికరాలను పంపేందుకు సిద్ధమైంది. ఎల్స్క్వాడ్రాడ్ మెక్సికో కూడా సహాయం అందిస్తామని తెలిపాయి. అవసరమైతే అమెరికా ఐక్యరాజ్య సమితి కూడా కొలంబియాకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి. రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, కీలక మౌలిక వసతులకు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయాన్ని గుర్తించేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. భూకంపం కారణంగా బిల్డింగ్లు పేక మేడల్లా కుప్పకూలుతున్న దృశ్యాలు, తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 100 ఏళ్లలో మొదటిసారి భారీ భూకంపం రావడంతో పురాతన కట్టడాలు కూడా దెబ్బతిన్నాయి. Atrapar en este edificio era de 4 pisos y se vino abajo. Uy,